గుడ్ చించురామయ్య. నేను ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో వేలకు వేల లాభాలు రావడానికి కారణం ఒక విధంగా నువ్వు బ్రహ్మాజీ అనయ్య. మేనేజర్గా నువ్వు, అసిస్టెంట్ మేనేజర్గా తను చేసిన కృషి వల్లనే మన వ్యాపారం అభివృద్ధి చెందిందని చెప్పాలి. అదేంటండి, ఏదో మాకు తోచిన పద్ధతిలో నడుపు పోతాను. కానీ ఏదో నా ఆనందం కొద్దీ ఈ డబ్బు కానుగ్గా ఇస్తున్నా. ఆ ఇచ్చేదేదో అమ్మాయి గారి చేత్తో ఇప్పిస్తే ఆనందంగా ఉంటుంది. నీ చేత్తో ఇయ్యమ్మా. ఇవ్వమ్మా. మిస్టర్ రాజారావు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, ఏమిటి మీరనేది? అరెస్ట్ కావాల్సినంత నేరం నేనేం చేశాను? ప్రతి వ్యాపారం పేరుతో మీరు మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తున్నారని మాకు తెలిసి మీ గోడం పైన రైడింగ్ చేశాం. అక్కడ మాకేవి దొరికాయి. వీటికేమిటి మీ సమాధానం? ఘోరం, దారుణం. మా రాజారావు బాబు గారు స్మగ్లింగ్ చేయడమా? ఇందులో ఏదో కుట్ర ఉంది ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్, అబద్ధాలతో అన్యాయంగా నింద వేస్తే సహించేది లేదు. అయితే ఏం చేస్తారు? మిస్టర్ రాజారావు, నేరం చేసింది కాక పోలీస్ ఆఫీసర్ని నన్నే షూట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావేమో. ఏ నాటికైనా నువ్వు చట్టం చేతిలో దొరకపో, నీకు ఉరిశిక్ష పడ్డం ఖాయం. అయ్యో, ఇతను ప్రాణం పోయింది. ఒక్కసారి ఇది వినండి. మిస్టర్ రాజారావు, నేరం చేసింది కాక పోలీస్ ఆఫీసర్ని నన్నే షూట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావేమో. ఏ నాటికైనా నువ్వు చట్టం చేతిలో దొరకపో, నీకు ఉరిశిక్ష పడ్డం ఖాయం. చచ్చిపోతూ ఇన్స్పెక్టర్ గారు పలికిన ఆఖరి పలుకుల ప్రకారం నువ్వు హంతకుడు అని ఈ బుజ్జిమండ చెప్తోంది. దీన్ని తీసుకెళ్లి చట్టానికి అప్పగిస్తాను. అప్పుడు నువ్వు శాశ్వతంగా కటకటాల వెనకనే ఉంటావు. రే బ్రహ్మాజీ, దేవుళ్ళు అంటే రాజారావు బాబు మీద ఎంత బాండ వేశారు. నిన్ను నిన్ను నువ్వేం చేస్తావు? దొంగగాడిది పారిపోయాడు బాబు. బాబు, ఆ బ్రహ్మాజీ గారు మీకెంత ద్రోహం చేస్తాడనే కల్లో కూడా అనుకోలేదు బాబు. చించరామయ్య, ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు బాబు తిన్నగా. కానీ మీకేం ప్రమాదం లేదు బాబు. నేను ప్రమాదం రానేమను. బాబు గారు, మీరు అమ్మాయి గారిని తీసుకుని ఎవరైనా పారిపోండి బాబు. మిగతా విషయాలు నేను చూసుకుని. కానీ చించరామయ్య, ఇంటి దగ్గర నా భార్య. ఆ ఊరిని తమరు ఉత్తరం అయిన అమ్మగారిని తీసుకొచ్చి తిన్నగా తమ దగ్గర తీసుకొచ్చి అప్పచెప్పేస్తాను బాబు. మర్చిపోయాను, ఎందుకైనా మంచిది ఈ కాగితాల మీద 2 సంతకాలు చేసేయండి. అసలు ఈ మద్దతు జరిగిన ఈ తేదీ నాడు మీరు ఇక్కడ లేరని నేను నెమ్మదిగా రుజువు చేయించేస్తాను. మీకే గొడవ ఉండదు. చాలు బాబు, మీరు అమ్మాయి గారిని తీసుకుని అన్నీ బయలుదేరని చెప్తాను. అదమ్మా బాబు, అటు కాదు, ఇలా ఇలా. చెంచు, మనం అనుకున్నట్టే అయిందా? ఈ చెంచురామయ్య పథకం వేసాక మళ్ళీ ఫెయిల్ అవ్వడమే. ఇవిగో 2 ఉత్తరాలు. ఈ హత్య నేనే చేసి పారిపోతున్నాను అని ఒక ఉత్తరం తయారు చేస్తాం. ఆస్తిపాస్తులన్నీ మనకే దఖలు పరిచేసినట్టు 2వ ఉత్తరం. ఇక రాజ్యం మనది. మరి వీడి సంగతి చూడాలి. ఈ పుస్తకీ గారి సంగతి నేను చూసుకుంటాను. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచం మొత్తం మీద ఆడవారికి అందాన్ని ఇచ్చేది కుర్తా పైజమా, మిడ్డీ, మ్యాక్సీ, సెల్వార్ కమీజ్. ఇవేవి కావు. ఆడతనానికి నిండుదనాన్ని ఇచ్చేది చీర మాత్రమే. ఆ చీరల తయారీలో కొత్త కొత్త డిజైన్స్ కనుక్కోవడానికి రవితేజ టెక్స్టైల్స్ ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. లేనిది కావాలని కోరుకోవటం ఆడవాళ్లకున్న అలవాటు. పొట్టిగా ఉన్నవాళ్ళు పొడవుగా కనపడాలని, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా కనపడాలని కోరుకుంటుంటారు. వాళ్ళ ఇష్టానికి సరిపడా తయారు చేయటం మన కంపెనీ ప్రత్యేకత. ఏ రకం ఆడవాళ్ళకి ఏ చీర బాగుంటుందో మనమే చెప్పాలి. ఎందుకంటే మనం మగవాళ్ళం గనక. యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. వీ హావ్ టు ఇంజెక్ట్ దిస్ ఐడియా ఇంటూ దేర్ మైండ్స్. నౌ ఇప్పుడు మీరు ఒక అందమైన అమ్మాయిని చూడబోతున్నారు. ఈ అమ్మాయి పొట్టిగా ఉంది, సారీ పొట్టిగా కనపడుతుంది. ఇదే అమ్మాయి వేరే డిజైన్ చీర కట్టుకుంటే చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి పొడవుగా ఉంది. కేవలం డిజైన్ లో మార్పు వల్లే ఇది సాధ్యం అవుతుంది. అలాగే ఇప్పుడు లావుగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఈ చీర కట్టుకోకుండా
వేరే డిజైన్ చీర కట్టుకుని ఉండుంటే ఇదిగో ఇలా సన్నగా నాజుగ్గా కనపడుతుంటారు. సో ఫ్రెండ్స్, ఏ జాతి స్త్రీనైనా పద్మిని జాతి స్త్రీలా చూపించడమే మన రవితేజ టెక్స్టైల్స్ ప్రత్యేకత. కేవలం చీరలు తయారు చేయటమే కాదు, ఎక్కడ చూసినా మన చీరలే కనిపించాలి. మన చీరలు ఆడవాళ్ళ శరీరాలకు కాదు, వాళ్ళ మనసుకు చుట్టుకోవాలి. మన్నికకు అందానికి అన్ని చీరల్లోనూ నేను ఎన్నిక చేసేది రవితేజ చీరల్నే. అందుకు కారణం అవి ఆడవాళ్లకు కొత్త అందాల్ని, కొత్త శోభని కలిగిస్తాయి. కనుక రవితేజ చీరల్నే వాడండి. దించండి, అద్దాలు దించండి, దించండి, అద్దాలు దించండి. ఆ మహత్తరమైన దృశ్యం చూసి ఆనందించండి. ఇదిగో తిమ్మాజీ, మన బోర్డులు కిందికి దిగిపోతుంటే అది నీకు మహత్తర దృశ్యంగా కనిపిస్తుంది. నిన్ను తాకాలయ్యా. మన బోర్డులు కిందకి దిగడం మాట అలా ఉంచు. ఆ రవితేజ గారి బోర్డులు మీదకి వెళ్ళిపోతున్నాయి. మీదకి వెళ్ళిపోనివ్వండి. ఆ బోర్డులు చూసే కడుపు నిండిపోతుంది. ఆ అక్షరాలు ఎంత ముచ్చలుగా ఉన్నాయండి. నోరు ముయ్యరా. మనం బొచ్చెలు చేత్తో పట్టుకుని అడుగు తినే రోజు వస్తున్నందుకు బాధపడక అపోజిషన్ వాళ్ళు అలా పొగుడుతావే. ముందు కారెక్కు. నా మీద ఎగడం దేనికండి? ఆ రవితేజ గారి బిజినెస్ ఎలా దెబ్బతీయాలని ఆలోచించుకోవాలి కానీ నేను ఐడియా లేవునా? ఇద్దు గారు ముందు కారెక్కు. పోలింగ్ ఎదరుంది. దా దా. కోయంబత్తూరు నుంచి మన రా మెటీరియల్ వచ్చేసిందండి. వచ్చేసింది సార్. గుడ్. సార్, హలో, ఏమిటి చందా కోసం వచ్చారా? అవును సార్, మాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. ఆటోగ్రాఫా? దేనికమ్మా? నేను ఈ దేశ నాయకుడిని కాను, సినిమా స్టార్ని కాను, స్పోర్ట్స్ మెన్ని కాను. ఆఫ్టర్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్. మా ఆడపిల్లల్లో వాళ్ళకంటే మీకే ఎక్కువ పాపులారిటీ ఉంది సార్. మీ డిజైన్ శారీస్ అంటే మాకు చాలా ఇష్టం సార్. ఆటోగ్రాఫ్ సార్, ఆటోగ్రాఫ్ సార్. ఓకే ఓకే, చూడండి, వీళ్ళకి కావాల్సిన డొనేషన్ చూపించండి. సార్, మీకు మ్యారేజ్ అయిందా సార్? అయిందమ్మా. ఆడవాళ్లకు మతిపోగొట్టే డిజైన్ సృష్టించే మిమ్మల్ని కట్టుకున్న ఆవిడెవరో చాలా అదృష్టవంతురాలు. మీద కాలేసి సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు. పనికి మానేదవాని, పనికి మానేదవాని. దోమలు ఎక్కువ. నీకు నిద్ర పడుతుందా? అవును, నిద్ర పట్టడం లేదు. జాగ్రత్త పడుకో, దుప్ప కప్పుకో. రైట్ అంటే చైతి. రైట్, నా కోపం వస్తుంది, కాల్తాయి. రైట్, దూరంగా పోరా. రైట్, ఏమిటి, నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్? నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు, తిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. వెళ్ళు, పడుకోపో. వెళ్ళా వెళ్ళా. నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా. నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరివితో తల కోకున్నట్టు అవుతుంది.